మీరిప్పుడు సైలెంట్ గా ఉండకపోతే తను వెళ్ళిపోయిన తర్వాత అత్తయ్య గారు మీరు మాట్లాడుకోండి. ఎందుకంటే ముఖ్యమైన విషయాలు మేనేజ్ చేసేది మీరే కదా. ఆంటీ, అది డెలివరీ అవ్వడానికి ఇంకా 6-7 నెలలు పడుతుంది. అప్పటి వరకు టార్చర్ అనుభవించాలి. నేను పిచ్చిదాన్ని అయిపోతాను. మీకేమో అర్థం కావట్లేదు. అన్నీ ఉన్న వాళ్ళు కూడా సమ్ టైమ్స్ ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూడర్చనా, కొన్నిసార్లు ఆస్తుల కన్నా అనుకున్న ఆశలు నెరవేరడం ముఖ్యం. లేదంటే జీవితం అంతా మనోవేదనకు గురవుతాం. నా పరిస్థితి మీకు అర్థమవుతుందా ఆంటీ? ఇన్నాళ్ళు ఆశలు పెంచి ఇప్పుడు ఏం చేయలేను అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇక నా వల్ల కాదని నేనేమైనా చెప్పానా? నాకు కాస్త టైం ఇస్తే ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో నేను ఆలోచిస్తాను. ఆలోచించండి ఆంటీ. మీరేం చేస్తారేమో నాకు తెలీదు. సాధ్యమైనంత తొందరలో నాకు మనశ్శాంతి వచ్చేలా చూడండి. ఓకే, బీ కూల్. సరే ఆంటీ, నేను వెళ్తాను. నేను నార్మల్గా అయ్యానంటే సరే, లేదంటే మళ్ళీ వస్తానో రానో నాకే తెలీదు. అయ్యో, ఏదో చేసుకోవాలని ట్రై చేయకండి. మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది. తనేం చేసుకోదు. కావాలంటే మిమ్మల్ని ఫ్రీగా మర్డర్ చేసి వెళ్ళిపోతుంది. సీ యూ ఆంటీ. టేక్ కేర్. అమ్మా, ఇంత హైపర్ గా ఉండే అర్చనాని మా నింటి కోడలుగా ఎందుకు చేయాలనుకుంటున్నావమ్మా? ఒక్కసారి అది తారక్ జీవితంలోకి అడుగు పెట్టిందనుకో, ఆ తర్వాత దాన్నేం చెయ్యాలో నాకు బాగా తెలుసు.